చిరుగడు షాప్కి వస్తున్నాడు. నమస్తేనా, బాగున్నావా? బాగున్నాను సార్. అది తొందరలోనే మన కాడ పని వస్తుంది, నిన్నే పిలుస్తున్నా. అవునా? ఇంతకీ ఏం పని సార్? ఇదే పని. వద్దులే, మా బుల్ల ఆల్రెడీ చూస్తాడు. నీకు ఇదే పని ఇస్తాను, సరేనా? కానీ జీతం ఎక్కువ. అలాగే సార్, రెడీగా ఉండు. అలాగే. నమస్కారం బాబు. ఓ బాబాయ్, నమస్తే నమస్తే. బాగుంటావా బాబాయ్? నువ్వెప్పటి నుంచో మా షాప్లోనే పని చేస్తాండవు కదా? అవును బాబు. నీకు తొందరలోనే ప్రమోషన్ ఇస్తాను, రెడీగా ఉండు. అలాగే బాబు. నీలాంటి వాళ్ళే నాకు కావాలి బాబాయ్. సరే బాబు. అర్జున్, నాన్న నాన్న, నేను పంపిస్తాను నాన్న. రే రా అన్నా. రే, నీకు ఇక్కడేం పనిరా? నువ్వు ఎందుకు వచ్చావు? ఏంది? ఏం పేరు మీది? నా పేరు తెలియదంటారా నీకు? ఇంట్లో ఉంటే నువ్వేందో నీ పేరేందో తెలుసు. ఏడా నువ్వేంది? నువ్వేదో నేను అదేరా. హలో, వచ్చిన కస్టమర్లతో ఇట్నే తీరిగ్గా మాట్లాడతారా ఏమి? కస్టమరా? హలో హలో హలో, ఇక్కడ. అవును, కస్టమర్ మాదిరే వచ్చిండవు. అందుకే కస్టమర్లతో ఎట్టదా డీల్ చేస్తారో అట్టాగే డీల్ చేయాల. ఎక్కువ తక్కువ అయినదనుకో, ఇదిగో పక్క షాపుకి పోతాం. అరే రే, ఓ అన్నా, మంచి చీరలు చూపించు. నేను మాట్లాడతానన్నా. ఇది కొత్త కలెక్షన్ అయింది. కొత్త స్టాక్ సార్. అవి చూపించండి. ఏం చేస్తున్నావు నువ్వు? అవతల నాన్న చూస్తున్నాడు. ఎవరు? నీ ఓనరా? చూసుకోమను. ఏంది, మీ ఓనర్కి కస్టమర్ రావడం ఇష్టం ఉండదా ఏమి? నువ్వు కస్టమర్ ఏంట్రా? చూడు, మా కాడ దుడ్డు ఉండదు, బట్టలు కొనుక్కోవడానికి వచ్చున్నాం, బంధుత్వాలు కలుపుకోవడానికి కాదు. కస్టమర్లతో ఎట్టా మాట్లాడతావో అట్టా మాట్లాడితే బాగుంటది అన్నా. అది నువ్వు కస్టమర్ ఏంట్రా? దుడ్డు ఇచ్చి కొనేటప్పుడు కస్టమర్ కాకేమవుతాడు? డబ్బులు ఇచ్చుకుంటావా? సరే, ఏం కావాలో చెప్పు. అదే చూస్తాడా కదా, బట్టలు కనిపించట్లేదా? ఓ అన్నా, ఒకటే రకం చీరలు కాదు, 4 రకాల చీరలు చూపిస్తే ఎంచుకుని తీసుకుంటాం. కాకపోతే దాని రేట్ ఎంత పడుతుంది, లాభం ఎంత వస్తుంది అనే కథ మాకు తెలుసు కదా. దాని గురించి మీరేం చెప్పబడలేదు. మీ షాప్లో కొంటున్నాం కాబట్టి కొంత అప్పు ఇచ్చినారంటే బాగుంటుంది. ముక్కు మొహం తెలియని వాళ్ళకి అప్పేమని చెప్పు అర్జున్. అట్నా? అట్టయితే గుర్తుపెట్టుకోండి, ఈ ముక్కు మొహాన్నే వ్యాపారంలో మా ఎదుగుదల చూసి వద్దన్న మీరే కుర్చీలేసి కూర్చోబెట్టి మరీ అప్పిస్తారు. ఏంట్రా, ఈ రోజు నుంచే వ్యాపారం మొదలు పెడతావా? హలో, ఇక్కడ కస్టమర్, షాప్ ఓనర్ నువ్వు, అట్నే మాట్లాడుకుందామా? ఇవెందుకు తీసుకొచ్చావు ఇప్పుడు? ఒకప్పుడు నా వల్లే కదా పాప నీ చదువు ఆగిపోయి ఉండదు. ఓ పాప, నువ్వు ఇక ఏ పనులు చేయాల్సిన పని లేదు, బాగా చదువుకో అంతే. పని చేయకపోతే ఎలా? అరే, నేనున్నాను కదా పాప, ఇంటి పనులు వంట పనులు అన్నీ నేను చూసుకుంటున్నాను.
తొలిసారి పసివాళ్ళు స్నేహంగా సంతోషమంతా రెక్కలుగా రివ్వంటూ ఎగిరే పక్షులుగా ఆకాశమంతా ఆటాడుకుంటూ ఉన్నారు సరదాగా ప్రపంచమంతా తమ ఇల్లంటూ ప్రతి క్షణం ఒక పండుగగా కన్నీరు లేని కలలే కంటూ చిన్నారి చెలిమే బలపడగా తీయని ఊసులతో తెల్ల తెల్లని మనసులలో కథ ఇలాగా మొదలయ్యేగా కథ ఇలాగా మొదలయ్యేగా ఎక్కడికి సార్? శ్రీనివాసనగర్ బస్ స్టాండ్.